ఇఫ్ ఏ ప్లస్ టూ బి, ఏ ప్లస్ టూ బి అనేది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, అట్లనే 2a మైనస్ బి అనేది ఇంకొక మ్యాట్రిక్స్. దెన్ ట్రేస్ ఆఫ్ ఏ, టీఆర్ఏ అంటే ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ ట్రేస్ ఆఫ్ బి వాల్యూ మనం కనుక్కోవాలి. సో సొల్యూషన్ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి మనం డైరెక్ట్గా ట్రేస్ అప్లై చేసుకోవచ్చు. ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ టూ బి అంటే ఈ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ డయాగనల్లో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవడమే. ఓకే, వీ హ్యావ్ టు యాడ్ ద ఎలిమెంట్స్ అలాంగ్ ది ప్రిన్సిపల్ డయాగనల్ ఆఫ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. సో 1 మైనస్ 3 ప్లస్ 1, 1 మైనస్ 3 ప్లస్ 1. ఓకే, ప్రిన్సిపల్ డయాగనల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటే వచ్చేది ట్రేస్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. సో 1 ప్లస్ 1 2, 2 మైనస్ 3 అంటే ఎంత -1. మరి ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ టూ బి ఫార్ములా, దీన్ని మనం ఈ విధంగా సపరేట్గా రాసుకోవచ్చు. ట్రేస్ ఆఫ్ ఏ 2 అనేది కాన్స్టాంట్ బయటకు వచ్చేస్తుంది. 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు -1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుందాం. రెండవది ట్రేస్ ఆఫ్ 2a మైనస్ బి. సో దీనికి మనం ట్రేస్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సిపల్ డయాగనల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో 2 మైనస్ 1 ప్లస్ 2, 4 మైనస్ 1 ఎంత 3. సో దీన్ని కూడా మనం స్ప్లిట్ చేసుకున్నట్లయితే 2 బయటకు వచ్చేస్తుంది. ట్రేస్ ఆఫ్ 2a అంటే 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ ట్రేస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ రెండింటి నుండి మనం ముందుగా ట్రేస్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేసుకోవాలి, తర్వాత ట్రేస్ ఆఫ్ బి. ఓకే, ఆ రెండింటిని మైనస్ చేస్తే మనకు వాల్యూ వచ్చేస్తుంది. సో మనకి ముందుగా బీని మనం క్యాన్సిల్ చేసుకోవాలంటే బి అనేది ఇక్కడ ట్రేస్ ఆఫ్ బి 2 టర్మ్స్ ఉంది, ఇక్కడ ఒక టర్మే ఉంది. సో ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఇంటూ 1 అంటే యాస్టీస్, సెకండ్ ఈక్వేషన్ ఇంటూ 2తో ఇంటూ చేస్తున్నాను, తర్వాత మనం యాడ్ చేసుకుందాం. సో 1తో ఇంటూ చేసి ఇది యాస్టీస్ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు -1. సెకండ్ ఈక్వేషన్ని 2తో ఇంటూ చేస్తున్నాం అంటే 2 2 4 ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ 2 ట్రేస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 3 6. సో వీటిని మనం యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే గుర్తులే మారు, +2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి -2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి క్యాన్సిల్. సో ఇక్కడ కూడా ప్లస్. సో ఇక్కడ ఒక ట్రేస్ ఆఫ్ ఏ ఉంది, ఇక్కడ 4 ట్రేస్ ఆఫ్ ఏ అంటే 5 ట్రేస్ ఆఫ్ ఏ ఉంది. ఇక్కడ 6 మైనస్ 1 అంటే 5, 5 5 క్యాన్సిల్ అయిపోతే దట్ ఇంప్లైస్ ట్రేస్ ఆఫ్ ఏ అనేది మనకి 1. ఓకే, ట్రేస్ ఆఫ్ ఏ వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఈక్వేషన్ 1లో పెట్టుకున్నట్లయితే ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు -1. దట్ ఈస్ అవర్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ట్రేస్ ఆఫ్ ఏ 1. ఓకే, సో 1 ప్లస్ 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు -1. ఈ 1 వెళ్తే ఏమవుతుంది -1 అంటే 2 ఇంటూ ట్రేస్ ఆఫ్ బి -1 ఏమవుతుంది -2. సో 2 2 క్యాన్సిల్ అంటే ట్రేస్ ఆఫ్ బి అనేది -1. దేర్ఫోర్ ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ ట్రేస్ ఆఫ్ బి, ట్రేస్ ఆఫ్ ఏ అంటే 1 మైనస్ ట్రేస్ ఆఫ్ బి అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ +1, 1 + 1 ఎంత 2. ఓకే, దేర్ఫోర్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్.